హలో గైస్, రీసెంట్గా నేను మీషో యాప్ నుంచి అయితే ఒక 2 శారీస్ అయితే తెప్పించుకున్నానండి. చాలా కాస్ట్ అనేది చాలా తక్కువ అనిపించింది నాకు. ఒక శారీ అయితే శారీతో విత్ బ్లౌజ్ అయితే వచ్చింది, అంటే స్టిచ్డ్ బ్లౌజేనండి. అసలు కంఫర్ట్గా ఉంటుందో లేదో అని చెప్పేసి డౌట్గా అయితే తెప్పించుకున్నాను. అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉంది, చాలా బాగుంది శారీ అయితే. శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి ఇదేనండి, ఇది శారీ విత్ బ్లౌజ్. కాస్ట్ వచ్చేసి నేను చెప్తాను మీకు లాస్ట్లో. చూడండి, శారీ అనేది ఈ విధంగా అయితే ఉంది, మెరూన్ కలర్ అండి ఇది శారీ అనేది. ఇది షిఫాన్ శారీ అనుకుంటాను. ఈ కొంచెం క్లాత్ అనేది కొంచెం స్మూత్గా ఉండి షైనీగా అయితే ఉంది. నేను అనుకుంటాను ఇది షిఫాన్ క్లాత్ అని అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఉందండి శారీ అనేది. చాలా ప్లెయిన్గా అయితే వచ్చింది, ప్లెయిన్ శారీ మొత్తం ప్లెయిన్ వచ్చింది. లాస్ట్ చివర్లో అది లేస్ లాగా అయితే ఇచ్చారండి. లేస్ వచ్చేసి మనకు సిల్వర్ కలర్ది, అది జిగ్జాగ్ లాగా ఉంటుంది కదా లేస్ అనేది, అలా అయితే ఇచ్చాడు. ఈ విధంగా ఉంది శారీ. చాలా బాగుందండి, చాలా వెయిట్లెస్గా అయితే ఉంది. చూడండి, శారీ మొత్తం వచ్చేసి ఈ విధంగా అయితే ప్లెయిన్గా ఉంది. మనకి పళ్ళకు కూడా లేస్ అనేది ఇచ్చాడండి, చాలా సింపుల్ లేస్. ఇది కట్టుకుంటే చాలా అఫిషియల్గా అయితే ఉంది. శారీ కూడా నేను కట్టుకొని మీకు చూపిస్తాను, ఎలా ఉంటుందో చూసేయండి. శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీకు ఈ శారీ లింక్స్ అనేది కావాలి అంటే కామెంట్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ అనేది ఇస్తానండి. లింక్ కాకపోయినా కోడ్ అనేది ఇస్తాను. మీరు ఆ కోడ్ అనేది మీరు మీషో యాప్లో వచ్చేసి సెట్ చేశారనుకోండి, సేమ్ శారీ అనేది వచ్చేస్తుంది. వీటిలో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి. నాకు ఈ కలర్ అనేది చాలా బాగా నచ్చింది, అందుకు ఈ కలర్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. ఇది ఫ్రీ సైజ్, దీనికి సైజెస్ అని ఏం లేదు, ఓన్లీ ఫ్రీ సైజ్ అనేది అక్కడ మనకు మెన్షన్ చేశారు. నాకు వచ్చేసి నేను ఈ విధంగా శారీ విత్ బ్లౌజ్లో నేను ఎప్పుడు తెప్పించుకోలేదండి. నార్మల్గా ఇన్స్టా పేజ్లో అయితే తెప్పించుకున్నాను, కానీ ఇలా ఎప్పుడైతే తెప్పించుకోలేదు మీషోలో వచ్చేసి. అసలు ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి చాలా భయపడ్డాను. చాలా కంఫర్టబుల్గా ఉందండి. లేకపోతే వెనకాల వచ్చేసి కొంచెం నాకు బ్యాక్ ఓపెన్ అనేది నాకు కొంచెం వెడల్పుగా అయితే అనిపించింది. నేను కొంచెం క్లాత్ పెట్టేసి స్టిచ్ అయితే చేయించుకోవాలి. నాకైతే అది కొంచెం ఇబ్బందిగా అయితే అనిపించిందండి. అంటే వేసుకునే వాళ్ళకైతే నో ప్రాబ్లం అండి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే, ఇంకేం లేదు. మొత్తం అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఫ్రంట్ వచ్చేసి క్యాప్స్ ఇచ్చాడు. ఇక్కడ లేస్ కూడా చూడండి, మనకు కింద సైడ్ వచ్చేసి లేస్ కూడా ఇచ్చాడండి, సన్నని లేస్ అనేది. మనకు నెక్కి అండ్ ఫ్రంట్ నెక్ కూడా 2 సైడ్ కూడా మనకు లేస్ అనేది ఇచ్చాడు. అండ్ బ్యాక్ వచ్చేసి థ్రెడ్స్ కూడా ఇచ్చాడండి కట్టుకోవడానికి. అసలు ఆయన స్టిచ్ చేసే వాడెవరో కానీ ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి ఫ్రంట్ సైడ్ అయితే స్టిచ్ చేశారండి. తర్వాత నేను కట్ చేసేసుకొని వెనకాల రెండు వెనక అదే బ్యాక్ సైడ్ ఉండేటట్టుగా అయితే కుట్టుకున్నాను. బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉందండి. క్లాత్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. లోపల వచ్చేసి లైనింగ్ క్లాత్ కూడా వేశారండి. హ్యాండ్స్కి అయితే లేదు లైనింగ్ క్లాత్ అనేది, ఓన్లీ జాకెట్ మొత్తం హోల్ జాకెట్కి అయితే వేసాడు, కానీ హ్యాండ్స్కి అయితే రాలేదు లైనింగ్ అనేది. క్లాత్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. గుచ్చుకోవడం అలా అయితే ఏం లేదు. నాకు గుచ్చుకుంటుంటే నేను అసలు వేసుకోను బ్లౌజ్ అనేది. చూడండి, హ్యాండ్స్ కూడా ఉంది లేస్ అనేది. ఇది 3/4 హ్యాండ్స్ అండి, లాంగ్ హ్యాండ్స్ కూడా కాదు, 3/4 హ్యాండ్స్. చాలా బాగుంది. నేను శారీతో మీకు బ్లౌజ్ వేసుకొని చూపిస్తాను, లాస్ట్లో వీడియో అనేది పెడతానండి, తప్పకుండా చూసేయండి. ఇది రెండో శారీ అండి. ఇది వచ్చేసి నాకు నా దగ్గర వచ్చేసి వైట్ కలర్ శారీస్ అనేది అస్సలు లేవండి. నాకు అసలు వైట్ కలర్ అనేది నచ్చదు. నేను అన్ని కలర్స్ ఉంటాయి కానీ నా దగ్గర శారీస్ అనేది వైట్ కలర్ మాత్రం అస్సలు ఉండదండి. వైట్ కలర్ కాదు, క్రీమ్ కలర్. ఇది ఇన్స్టా పేజ్లో అయితే చూశానండి. ఇది 900 ఎంత ఉంది కాస్ట్ వచ్చేసి. ఈ టైప్స్ ఆఫ్ శారీస్ వచ్చేసి నార్మల్గా మీషోలో ఉందా అని చెప్పేసి చెక్ చేశాను, కనిపించింది. అంటే వీటిలో కూడా ఉంటాయండి క్వాలిటీ అనేది. నాకు ఈ క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చిందండి. ఇది 60 గ్రామ్ క్లాత్ ఏందో అనుకుంటాను, జార్జెట్ లాగా ఉంటుంది. క్లాత్ వచ్చేసి చాలా వెయిట్లెస్గా అయితే ఉందండి. అసలు శారీ పట్టుకున్నా అసలు వెయిట్ అనిపించలేదు. క్రీమ్ కలర్ శారీ అండి. మనకు కింద వచ్చేసి ఈ విధంగా కటింగ్ అనేది ఉంటుంది. శారీకి వచ్చేసి బార్డర్ లాగా వచ్చేసి మనకు ఏంటంటే థ్రెడ్తో కటింగ్ లాగా మనకు జిగ్జాగ్ లాగా ఇచ్చాడండి. అలాగా సన్నగా అయితే చాలా ఆఫిషియల్గా అయితే ఉంది శారీ చూడడానికి అయితే. మొత్తం శారీ మొత్తం కూడా ప్లెయిన్ శారీ అండి ఇది. అసలు ఈ శారీ కూడా క్లాత్ ఎలా ఉంటుందో అనుకున్నాను, జార్జెట్ క్లాత్ లాగా అయితే ఉంది. జార్జెట్ ఇంకా 60 గ్రామ్ క్లాత్ అని చాలా వెయిట్లెస్గా ఉంటుంది కదా క్లాత్ అనేది, ఆ క్లాత్ మాదిరిగానే ఉంది ఈ శారీ అనేది. నాకు ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటి అంటే చెప్పాను కదా మీకు, వైట్ శారీస్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదండి. ఏంటంటే మా వారికి వైట్ అంటే వైట్
శారీస్ అన్న లేకపోతే వైట్ డ్రెస్సెస్ అన్న చాలా ఇష్టం ఆయనకి. ఆయన కోసం అని చెప్పేసి నేను ఒక వైట్ శారీ అనేది తెప్పించుకున్నాను. అయితే ప్యూర్ వైట్ కాకుండా ఇది క్రీమ్ కలర్ అండి. ఇది ఫస్ట్ టైం నేను ఈ విధంగా క్రీమ్ కలర్ ఈ శారీ అనేది తెప్పించుకోవడం. నా దగ్గర వైట్ అనేది అసలు ఉండదు, అన్ని కలర్స్ అయితే ఉంటాయి కానీ ఈ కలర్ ఒక్కటైతే ఉండదు. ఈ శారీ అయితే తెప్పించుకున్నాను. చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. హ్యాండ్స్కి వచ్చేసి మొత్తం ఫుల్ వర్క్ అయితే ఇచ్చాడండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చాడు బ్లౌజ్ మొత్తము. ఇది కూడా కంఫర్టబుల్గానే ఉంది. 80 పాయింట్స్ అయితే ఉందండి. బ్లౌజ్ కూడా వచ్చేసి వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. మీకు బ్యాక్ కెమెరాతో అయితే చూపిస్తాను తర్వాత. మీకు శారీ ప్రైజెస్ అయితే చెప్పలేదు కదా, చెప్తానండి. ఈ క్రీమ్ కలర్ శారీ వచ్చేసి 520 రూపీస్ అండి. నాకు కాస్ట్ కూడా నాకు రీజనబుల్గానే అనిపించింది. అండ్ మనకు వర్క్ బ్లౌజ్ అయితే ఉంది కదా, బాగుంది. స్టిచ్ చేయించుకొని ఇంకా శారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ శారీ చెప్పాను కదా 520 రూపీస్ అండి. మెరూన్ కలర్ శారీ వచ్చేసి 690 రూపీస్ అండి విత్ బ్లౌజ్. మనకు స్టిచ్ చేసే ఉంది కదా. నాకు 2 శారీస్ అయితే చాలా బాగా నచ్చాయండి, చాలా బాగుంది. మీకు బ్యాక్ కెమెరా అయితే చూపిస్తాను. శారీ క్వాలిటీ అనేది ఎలా ఉందో, ఇంకా వర్క్ ఉంటుంది కదా, వర్క్ కూడా మీకు బ్యాక్ కెమెరా అయితే బాగా నీట్గా అయితే కనిపిస్తుంది, చూపిస్తాను. చూడండి, ఇది క్రీమ్ కలర్ శారీ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి. క్లాత్ కూడా చెప్పాను కదా చాలా స్మూత్గా అయితే ఉంది. జార్జెట్ లాగా, అదే 60 గ్రామ్ క్లాత్ అని చెప్పాను కదా, ఆ విధంగా అయితే ఉంది. మీకు దగ్గర నుంచి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి చెప్పాను కదా బ్లౌజ్. ఇది బ్లౌజ్ వర్క్ అండి. హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా మనకు వర్క్ అయితే వచ్చి ఉంటుంది. చాలా నీట్గా అయితే ఉందండి. వర్క్ కూడా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. మనకు కొంచెం చమ్కీలు, అదే సీక్వెన్సీ వర్క్ కూడా ఇచ్చాడు. అండ్ థ్రెడ్ వర్క్ ఉంది. ఇక్కడ బ్లౌజ్కి అక్కడక్కడ చెప్పాను కదా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. హ్యాండ్స్కి అయితే మొత్తం వర్క్ ఇచ్చాడు కానీ బ్లౌజ్ మొత్తం వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ శారీకి మొత్తం కింద లేస్ వచ్చేసి జిగ్జాగ్ స్ట్రోక్తో అయితే ఇచ్చాడండి. అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ శారీ. ఇది చెప్పాను కదా, ఇది షిఫాన్ శారీ అండి. ఇది కొంచెం షైనీగా ఈ విధంగా అయితే ఉంది క్లాత్ అనేది. ఇది లేస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి. శారీస్ 2 శారీస్ నాకైతే చాలా బాగా నచ్చాయండి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అయితే అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే, మనకు క్యాష్ ఆన్ డెలివరీ అయితే 70 రూపీస్ అయితే ఎక్కువ పడుతుంది. అదే మనం ఆన్లైన్ పేమెంట్ వేసుకున్నాం అనుకోండి, మనకు 70 రూపీస్ అయితే తక్కువ ఉంది. నేను ఆన్లైన్ పేమెంట్లోనే అయితే తెప్పించుకున్నాను. అంటే ఎవరికైనా యూజ్ అయితే అవుతుందని చెప్పేసి నేను ఈ విధంగా అయితే చెప్పానండి. చెప్పాను కదా, ఇది బ్లౌజ్ అండి. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్. అదే ఇది బ్యాక్ వచ్చేసి కొంచెం పెద్దదిగా అయితే ఉంది నెక్ అనేది. నేను కొంచెం క్లాత్ పెట్టేసి కుట్టించుకోవాలండి. నేనే కుట్టుకుంటాను, అది కొంచెమే కదా అడ్జస్ట్ అయితే చేసుకోగలను. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ కూడా చెప్పాను కదా 3/4 హ్యాండ్స్ అండి. చాలా నాకు హ్యాండ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. ఫ్రంట్ వీనెక్ వచ్చేసి ప్రిన్స్ కట్ అయితే ఇచ్చారండి. బ్యాక్ కూడా వీనెక్కే అయితే వచ్చింది. ఫైనల్గా అయితే శారీస్ అనేవి ఈ విధంగా అయితే ఉంది. మెరూన్ కలర్ శారీ అయితే కట్టుకున్నానండి. ఈ విధంగా అయితే ఉంది. శారీ అయితే చాలా బాగుంది. శారీ లుక్ అయితే బ్లౌజ్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉందండి. హెవీగా లేకుండా ఇలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి. నాకు వచ్చేసి నేను హెవీగా అయితే ఇష్టపడినండి. ఇలాంటి సింపుల్ శారీస్ అయితే తీసుకుంటాను నేను ఎక్కువగా. నాకైతే చాలా బాగా నచ్చాయండి 2 శారీస్ వచ్చేసి. చెప్పాను కదా, మీకు ఏదైనా శారీ కొనాలి అంటే మీకు లింక్స్ అనేది అడిగితే, కామెంట్ సెక్షన్లో అడిగితే నేను కోడ్ అనేది సెండ్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోకి తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.